వ్యవసాయ రంగంలో రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య సాగునీరు. పెరుగుతున్న జనాభాకు తగినంత ఆహారాన్ని ఉత్పత్తి చేయడానికి అనుగుణంగా వ్యవసాయానికి నీటి అవసరం కూడా బాగా పెరిగిపోతోంది. కానీ అదే సమయంలో తరిగిపోతున్న మంచినీటి వనరుల లభ్యత వల్ల నీటి అవసరాన్ని తగ్గించడానికి కొన్ని తక్షణ చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇందుకు రైతుల ముందున్న ఏకైక ప్రత్యామ్నాయం సూక్ష్మ నీటిపారుదల విధానం. బిందు తుంపర్ల సేద్య విధానం తీరుతెన్నులు. దీనివల్ల ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. నీరు అనేది సకల జీవకోటికి ప్రాణాధారం. వ్యవసాయ రంగంలో అత్యధికంగా 84% వరకు ఈ నీటిని వినియోగిస్తున్నారు. జనాభా పెరుగుదల, ఋతుపవనాల్లో ఒడిదుడుకులు, పరిశ్రమ అవసరాలు, గృహ అవసరాలు పెరుగుతుండడం వల్ల రాబోయే రోజుల్లో మిగతా రంగాల్లో నీటి కోసం డిమాండ్ పెరిగి వ్యవసాయ రంగానికి వచ్చే నీటి వాటా తగ్గిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం రైతులు అనుసరించే సంప్రదాయ విధానాల వల్ల ఎక్కువ నీటితో తక్కువ భూమికి నీరు పారించే పరిస్థితి ఉంది. దీనివల్ల నీటి వినియోగ సామర్థ్యం చాలా తక్కువగా ఉంది. దీనికి తోడు తరచూ వర్షాభావ పరిస్థితుల వల్ల చాలా ప్రాంతాల్లో భూగర్భ జలాలు అడుగంటుకుపోవటంతో నీటి ఎద్దడితో రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఈ గడ్డు పరిస్థితులను అధిగమించి సాగునీటి వినియోగ సామర్థ్యాన్ని సమర్థవంతంగా పెంచేందుకు రైతుల ముందున్న చక్కటి పరిష్కారం బిందు సేద్యం. వ్యవసాయ, ఉద్యాన పంటలలో వేటికైనా డ్రిప్ నీటిపారుదల పద్ధతిని ఉపయోగించవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో బిందు సేద్యం రైతులకు కల్పతరువు లాంటిదంటూ ఈ సూక్ష్మ నీటిపారుదల విధానం వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తున్నారు శాస్త్రవేత్త డాక్టర్ ఏవి రామాంజనేయులు. సాంప్రదాయ పద్ధతుల్లో వివిధ రూపాలలో నీరు అనేది నష్టపోతున్నాము. అట్లా కాకుండా అధునాతనమైన పద్ధతులను పాటించినప్పుడే మనం తక్కువ నీటితోనే ఎక్కువ విస్తీర్ణంలో పంటలు పండించడానికి మరియు ఉత్పాదకత పెంచడానికి, నీటి వినియోగ సామర్థ్యం పెంచడానికి కూడా ఆస్కారం ఉంది. అటువంటి అధునాతనమైన పద్ధతుల్లో సూక్ష్మ సేద్య నీటి పద్ధతులు అనేది ముఖ్యమైనది. ఇందులో కూడా బిందు సేద్య పద్ధతి అనేది అతి ముఖ్యమైనది. బిందు సేద్య పద్ధతి అంటే నీటిని మొక్కలు లేక చెట్ల అవసరాలకు తగినంతగా వేర్లకు దగ్గరగా బిందుల రూపంలో గనక నీటిని కనుక ఇచ్చినట్లయితే దాన్ని బిందు సేద్యము లేక చుక్కల సేద్యం అని కూడా అంటాము. ఈ బిందు సేద్యంలో వివిధ రకాలు ఉన్నాయి. అంటే ఆన్లైన్ డ్రిప్ సిస్టమ్, అలాగే ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్, మైక్రో స్ప్రింక్లర్ సిస్టమ్. మొదటగా ఆన్లైన్ డ్రిప్ సిస్టమ్ కనుక చూసినట్లయితే పండ్ల తోటల్లో అలాగే లేక ఉద్యానవన పంటల్లో ఎక్కువగా వరుసల మధ్య కానీ చెట్ల మధ్య కానీ దూరం అయితే ఎక్కువగా ఉంటుందో అటువంటి పరిస్థితుల్లో మనం ఆన్లైన్ డ్రిప్ సిస్టమ్ని వాడతాము. అంటే ఇందులో ఈ లేటరల్ పైపుల పైన రంధ్రాలు చేయబడి ఉండవు. మన అవసరాన్ని బట్టి మనమే ఎక్కడ అవసరమైతే అక్కడ రంధ్రాలు చేసుకొని డ్రిప్పర్ని అమర్చుకుంటాము. అందుకని పైపుల పైన డ్రిప్పర్ని అమరుస్తాం కాబట్టి దీన్ని ఆన్లైన్ డ్రిప్పర్ సిస్టమ్ అని అంటాం. తర్వాత ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ అంటే కనుక ఈ డ్రిప్ లాటరల్ పైపు లోపలలోనే కంపెనీలోనే మనకు డ్రిప్పర్లు అమర్చబడి మ్యానుఫ్యాక్చరింగ్ అనేది జరుగుతుంది. అంటే డ్రిప్పర్లు అనేవి పైపు లోపల ఉంటాయి కాబట్టి ఇన్లైన్ డ్రిప్పర్ సిస్టమ్ అంటాము. ఈ యొక్క ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ను ఎక్కువ భాగము క్షేత్రస్థాయి పంటలకు వాడతారు. ఈ ఇన్లైన్ డ్రిప్ సిస్టంలో డ్రిప్పర్లు అనేటివి ప్రతి 20 సెంటీమీటర్లకు లేక 30 సెంటీమీటర్లకు ఆ విధంగా 120 సెంటీమీటర్ల నిడివిలో అమర్చబడి ఉంటాయి. మనం పంటను బట్టి ఈ యొక్క ఇన్లైన్ డ్రిప్ సిస్టమ్ను ఎంపిక చేసుకోవాల్సి వస్తుంది. ఈ మైక్రోజెట్ సిస్టమ్ అయినా లేక మినీ స్ప్రింక్లర్ సిస్టమ్ అయినా తక్కువ సమయంలో ఎక్కువ నీటిని ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనం ఈ రెండు పద్ధతులను వాడతాం. అయితే మైక్రోజెట్ సిస్టంలో కదిలే భాగాలు లేకపోవడం వలన ఎక్కువ దూరం వరకు మనం నీటిని వెదజల్లలేం. సో ఇటువంటి మైక్రోజెట్ సిస్టమ్ను జనరల్గా అరటి, సపోటా లాంటి ఉద్యానవన పంటలకు వాడతాం. అలాగే ఆయిల్ పామ్ కూడా ఈ యొక్క మైక్రోజెట్ సిస్టమ్ను వాడవచ్చు. అదేవిధంగా మినీ స్ప్రింక్లర్ సిస్టమ్ అంటే దీనిలో కదిలే భాగాలు ఉండడం వలన తక్కువ సమయంలో ఎక్కువ నీటిని ఎక్కువ దూరం వరకు వెదజల్లడానికి వీలవుతుంది. ఇటువంటి మినీ స్ప్రింక్లర్ సిస్టమ్ను పెద్ద పెద్ద చెట్ల నీడనగా పెంచే నర్సరీలు కానివ్వండి లేక కూరగాయల పంటలు కానివ్వండి ఈ యొక్క సిస్టమ్ను వాడవచ్చు. బిందు సేద్య పద్ధతిలో ముఖ్యంగా 3 భాగాలు ఉంటాయి. హెడ్ కంట్రోల్ యూనిట్, అలాగే మెయిన్ లైన్, సబ్ మెయిన్ లైన్, లాటరల్ సిస్టమ్ అని ఉంటుంది. ఈ ముఖ్యంగా హెడ్ కంట్రోల్ యూనిట్లో
వివిధ రకాల వాల్వులు, అలాగే ఫిల్టరింగ్ సిస్టమ్ ఉంటుంది. దానికి తర్వాత మెయిన్ లైన్ ఉంటుంది. ఈ మెయిన్ లైన్ తర్వాత సబ్ మెయిన్ లైను. ఈ సబ్ మెయిన్ లైన్ నుంచి భూమిపైకి పరవడానికి వీలుగా లేటరల్ పైపులు లేక లేటరల్ గొట్టాలంటాము, ఇవి అమర్చబడి ఉంటాయి. బిందు సేద్య పద్ధతిలో భూమిలో తేమ అనేది ఎప్పుడు క్షేత్ర సామర్థ్యం వద్ద ఉండడం వలన నీటి వినియోగ సామర్థ్యం కావచ్చు, అలాగే భూమిలో ఉండే పోషకాలు యొక్క వినియోగ సామర్థ్యం కావచ్చు పెరగడానికి ఆస్కారం ఉంది. కలుపు మీద అయ్యే ఖర్చు కూడా మనకు తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నీటిలో కరిగే ఎరువులన్నింటినీ కూడా ఈ యొక్క ఫర్టిగేషన్ విధానంలో ఎరువుల యొక్క వినియోగ సామర్థ్యం బాగా ఉండి ఎరువుల యొక్క వృధా అనేది బాగా తగ్గిపోతుంది. తద్వారా వాతావరణ కాలుష్యం కూడా తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. డ్రిప్ పరికరాలు సమర్థవంతంగా పనిచేయాలన్నా, మన్నిక ఎక్కువ కాలం ఉండాలన్నా వీటిలో ఉండే ఫిల్టర్స్, ఫ్లష్ వాల్వ్స్ ను ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ శుభ్రం చేస్తూ ఉండాలి. చిన్న చిన్న గులకరాలు కానివ్వండి, మట్టి లాంటివి ఉంటే ఈ యొక్క స్క్రీన్ ఫిల్టరింగ్ చేస్తుంది. తద్వారా మంచినీరు మాత్రమే మనకు డ్రిప్ సిస్టంలోకి వెళ్ళి పంటలకు అందుతుంది. వీటిలో గనక పెద్ద రేణువులు కానీ, నాచు కానీ, కుళ్ళిన ఆకులు, సేంద్రియ పదార్థాలు ఉన్నట్లయితే శాండ్ ఫిల్టర్ను వాడవలసి ఉంటుంది. అదేవిధంగా హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ అంటాము. ఇది నదులు లేక చెరువుల నుంచి మట్టితో కూడిన నీటిని డ్రిప్ సిస్టంలోకి పంపించాలనుకున్నప్పుడు, అదేవిధంగా బోరు బావుల నుంచి నేరుగా నీటిని డ్రిప్ సిస్టంలోకి పంపించాలనుకున్నప్పుడు పెద్ద పెద్ద ఇసుక రేణువులు, గులకరాళ్ళు కానీ ఇటువంటివి మనకు హైడ్రోసైక్లోన్ ఫిల్టర్ ద్వారా ఫిల్టర్ చేయబడతాయి. ఈ యొక్క ఫిల్టర్స్ అన్నిటిని కూడా ప్రతి 3 నుంచి 7 రోజులకు ఒకసారి శుభ్రపరచుకోవడం అనేది చాలా అవసరం ఉంటుంది. ఈ విధంగా శుభ్రపరచుకుంటూ ఉంటే మనకు డ్రిప్ సిస్టమ్ అనేది ఎక్కువ రోజులు మన్నిక ఉండడానికి వీలవుతుంది. డ్రిప్ పైపుల నుంచి నీటి సరఫరా తగ్గినప్పుడు, ఇతరత్ర మలినాల వల్ల పైపుల నుంచి నీటి సరఫరాకు ఆటంకం ఏర్పడినప్పుడు పైపులను యాసిడ్తో శుభ్రపరచుకోవాల్సి ఉంటుంది. ఈ యాసిడ్ ట్రీట్మెంట్ అంటే ఆమ్ల ప్రక్రియ అంటాము, లేక ఆమ్లంతో చర్యనొందించడం అంటాము. దీనికోసము హైడ్రోక్లోరిక్ ఆమ్లము తక్కువ గాఢత కలిగినది తీసుకొని, అంటే వెంచురీ ద్వారా ఫర్టిగేషన్ ఏ విధంగా అయితే ఇస్తామో ఈ యాసిడ్ని కూడా మనం డ్రిప్ సిస్టంలోకి చొప్పించాలి. ఈ విధంగా యాసిడ్ను పంపించిన తర్వాత 24 గంటల పాటు డ్రిప్ సిస్టమ్ను మనము ఆఫ్ చేసి పెట్టుకొని 24 గంటలు గడిచిన తర్వాత ఫ్లష్ వాల్వ్స్ అన్నీ కూడా ఓపెన్ చేసి డ్రిప్ సిస్టమ్ను ఆన్ చేయవలసి ఉంటుంది. ఆ విధంగా చేయడం వలన ఈ ఆమ్లము మలినాన్నింటిని కూడా బయటికి పంపించడానికి ఆస్కారం ఉంటుంది. తద్వారా డ్రిప్ పరికరాలన్నీ కూడా శుభ్రపరచబడతాయి. ఈ బిందు సేద్య పద్ధతిలో లాభాలు కనుక చూసినట్లయితే నీటి ఆదా అనేది 15 నుంచి 40% వరకు, ఎరువుల ఆదా దాదాపు నుంచి 15% వరకు మనకు ఉండడానికి ఆస్కారం ఉంటుంది. ఇదే విధంగా దిగుబడిలో పెరుగుదల అనేది చూస్తే 50 నుంచి 70% వరకు, ఇంకా 100% వరకు వివిధ పంటల్లో మనం నమోదు కావడం గమనించడం జరిగింది. దీనికంటే మరీ ముఖ్యంగా ఈ బిందు సేద్యం అవలంబించడానికి మన పంట పొలాల్లో లెవెలింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉండవలసిన అవసరం లేదు. అంటే ఎగుడు దిగుడులు ఉన్న పొలాలలో కూడా మనం ఈ బిందు సేద్య పద్ధతిని అవలంబించవచ్చు. ఎక్కువ దిగుబడి మరియు ఎక్కువ నాణ్యతతో కూడిన దిగుబడి పొందడానికి కూడా ఆస్కారం ఉంటుంది. డ్రిప్ ఏర్పాటు చేసుకునేందుకు ప్రస్తుతం చిన్న సన్నకారు రైతులకు 90% వరకు రాయితీ లభిస్తోంది. ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% రాయితీ అందిస్తున్నారు. కానీ రాయితీ సౌకర్యం 5 ఎకరాలకు మాత్రమే వర్తిస్తుంది. ఒక్కో రైతుకు సబ్సిడీని ₹1,00,000 మించకుండా పరిమితం చేశారు. పెద్ద రైతులకు ఈ సబ్సిడీ 60%గా ఉంది. అవకాశమున్న రైతులు స్థానిక ఉద్యానవన శాఖ అధికారుల ద్వారా ఈ రాయితీలను ఉపయోగించుకొని బిందు సేద్య పద్ధతిలో సాగును సఫలీకృతం చేసుకోవచ్చు.